అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ స్థలాలు అన్యక్రాంతం అవుతున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ స్థలాలను సబ్లీజ్కు తీసుకొని కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. తన ఫిర్యాదుపై కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వ స్థలాలను కాపాడతానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు హెచ్చరించారు. ఇవాళ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి వందల కోట్ల రూపాయల ఆస్తులు భూ కబ్జాదారుల చేతిలో బందీలు అయిపోయాయని, ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతూ నేషనల్ హైవే మీద ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా స్కూల్ పిల్లల్ని అలాగే సీనియర్ సిటిజన్స్ని అందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టి బస్సులు ఎక్కే పరిస్థితిలో అనేక ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నా కూడా ఇంతవరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు. ముఖ్యంగా ముమ్మడివారంలో కానీ అంబాయిపేట మండలం ముక్కావల్లో కానీ ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ చెందినటువంటి కోట్లాది రూపాయల స్థలాల్ని మరి ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. ముమ్మడివరంలో అయితే ముఖ్యంగా మరి తాడి నరసింహారావు అనేటటువంటి ఒక ల్యాండ్ గ్రాబర్ OS 15 పేరు మీద ఒక జీవో తీసుకుని వాళ్ళకి లీజ్ ఉంది నాకు హక్కు అని చెప్పి సుమారు 100 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి 3 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి దాంట్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి మరి ఆర్సీసీ రూఫ్ బిల్డింగ్ ఉన్నా సరే దాంట్లో అతను వంటలకి అలాగే చెత్త పదార్థాలు వేసుకోవడం నిల్వ ఉంచుకోవడానికి వాడుకుంటున్నాడంటే ఎంత దుర్మార్గం ఇక్కడ పరిపాలన అనేది మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డు మీద ప్రాణాలు చేతిలో పట్టుకుని బస్సులు ఎక్కేటటువంటి మరి ప్రయాణికులు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. దీని మీద తక్షణం చర్యలు తీసుకోకపోతే మేము ఆనరబుల్ హైకోర్టును కూడా మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా క్వశ్చన్ చేసి స్టే చేస్తాం. అలాగే ముక్కావలతో కూడా మరి ప్రజాభవనాన్ని ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ చెందిందంటే అది ప్రజల ధనం సుమారు 10-15 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు ఏపీఎస్ఆర్టీసీ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము పిటిషన్ వేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.